శ్రీ నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. యూట్యూబ్ అభిమానులకు, ప్రేక్షకులకు, సంఖ్యాశాస్త్ర అభిమానులకు శుభోదయం. ఇక్కడ చాలా కాలం నుంచి సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ అనుకుంటూ ప్రతి వాళ్ళు కారు కొనాలన్నా, ఒక టికెట్ బుక్ చేయాలి, ఒక కారులో, ఒక బస్సులో పోయేటప్పుడు కానీ, ఫ్లైట్లో పోయేటప్పుడు కానీ, ఆ టికెట్ నంబర్ కూడా, అంటే సీట్ నంబర్ కూడా వీళ్ళు ఈ నంబర్లోనే కూర్చోవాలా అనే పరిస్థితికి వచ్చారు కనుక ప్రతిదీ నన్ను అడగకుండా బేసిక్గా మీది మీరు, మీ పేరుకు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి కానీ సరిపోయేటట్టుగా మీది మీరు ప్రాక్టీస్ చేసుకునేటందుకు గాను నేను ఈ యొక్క చిన్న వీడియో పెడుతున్నాను. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎట్లా అంటే పేరు చెప్పంగానే నంబర్ మనకు మైండ్లో రావాలి. రామ అన్నం 8 అంతే, కృష్ణ అన్నం 19 వస్తుంది, శివ అన్నం 16 వస్తుంది. అంటే అంత తొందరగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. అది ఏ అక్షరానికి ఏ నంబరు అనేది ఏ గ్రహం యొక్క ఆధిపత్యం వహిస్తుంది అనే విషయాన్ని మీకు చెప్తాను. మీరు బాగా బోర్డు మీద చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 1వ నంబర్కి ఇక్కడ మనకు తెలుగులో కూడా కటపయాది అనే ఒక పద్ధతి ఉంది. అది చాలా కష్టము. అది కూడా ఒక వీడియో పెడతాను నేను వీలైనప్పుడు. ఇక్కడ చూడండి, కటపయాది తెలుగులో మనకు సంఖ్యాశాస్త్రం అంటే తెలుగు అక్షరాలకు కూడా మనం నంబర్లు ఉన్నాయి. ఇక్కడ చాల్డేన్ న్యూమరాలజీ అని ఒక పద్ధతి ఉంది. ఆ తర్వాత మైస్టిక్ న్యూమరాలజీ అని ఇంకొక పద్ధతి ఉంది. తర్వాత పైథాగరస్ అదొక పద్ధతి ఉంది. కానీ మంచిగా సూట్ అయ్యేది మాత్రము ఇంగ్లీష్ ప్రకారంగా అయితే ఇది ఒకటి మాత్రమే మనకు బాగా సూట్ అవుతుంది, సరిపోతుంది. కనుక మనం దీన్ని మాత్రమే ఇక్కడ చెప్పుకుందాము. ఇక్కడ 9 గ్రహాలు మనం ఇక్కడ ఇచ్చుకున్నాం. గ్రహాలకు నంబర్లు కూడా ఇచ్చేసాం. అంటే రవికి 1వ నంబరు, చంద్రుడికి 2 నంబరు, గురువుకు 3వ నంబరు, రాహుకు 4వ నంబరు, బుధుడికి 5వ నంబరు, శుక్రుడికి 6వ నంబరు, కేతువుకి 7వ నంబరు, శనికి 8వ నంబరు, కుజుడికి 9వ నంబరు. కానీ కుజుడికి అక్షరాలు లేవు, ఇంగ్లీష్ అక్షరాలు లేవు. ఇక్కడ AIJQY ఈ 5 అక్షరాలు కూడా 1వ నంబర్కే ప్రవర్తిస్తాయి. రెండవది BKR, 3వ దానికి CGLS, 4వ దానికి DMT, 5వ దానికి EHNX అని, 6వ దానికి UVW, 7వ దానికి OZ అని, 8వ దానికి 8వ నంబర్కి FP అని. అంటే ఇప్పుడు మనము మరి వీళ్ళు మిత్రుల శత్రువుల అని తెలుసుకోవాలి మనం అన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 నంబర్లే మనకున్నాయి ఇక్కడ అన్నప్పుడు ఈ 1 4 7 అనేది మిత్రులు, ఇవి మిత్రులు అవుతున్నారు. అదే ప్రకారంగా ఈ 3 కూడా మిత్రులే, ఈ 3 6 9 కూడా మిత్రులే అవుతున్నారు. మరి శత్రువులు ఎవరయ్యా అంటే 1కి 2 శత్రువు, 2కు 3 శత్రువు, 3కు 4 శత్రువు, 4కు 5 శత్రువు, ఈ విధంగా 9 వరకు పక్క సంఖ్య. 1 నంబర్కి 2వ నంబర్ శత్రువు అవుతున్నాడు, 2వ నంబర్కి 3వ నంబర్ శత్రువు అవుతున్నాడు, 9వ నంబర్కి 1వ నంబర్ శత్రువు అవుతున్నాడు. ఈ విధంగా శత్రుత్వాన్ని మనం చూసుకుంటాం. మనం ఫ్రెండ్స్ని కూడా చూస్తే మన డేట్ ఆఫ్ బర్త్కు మనం సరిపోతున్నామా లేదా అని చూసుకోవచ్చు. వివాహ పొంతనంలో కూడా మనము ఫస్ట్ న్యూమరాలజీలో చూసుకుంటే అక్కడే తెలిసిపోతుంది మనకు వీళ్ళు ఇద్దరు సూట్ అవుతుందా కాదు. అక్కడ పోయేవరకు 14 పాయింట్లు 15 పాయింట్లోనే వస్తుంటాయి. ఎందుకంటే న్యూమరాలజీ వీళ్ళు డేట్లోనే తెలిసిపోతుంది మనకు. 2 8 ఉందనుకోండి, 9వ నంబర్ అమ్మాయి సరిపోదు. ఆ జాతకానికి పోయి మనం జాతక చక్రంలో చూస్తే కూడా మనకు వాళ్ళకి పాయింట్స్ సరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా మీరు దీన్ని ఇక్కడ చూడండి, రామ అని ఉంది. మనకు ఉదాహరణ చెప్తాను. రామ, R ఎక్కడుంది? 2లో ఉంది, అంటే ఇది 2. E ఎక్కడుంది? 1వ దాంట్లో ఉంది. M ఎక్కడుంది? 4వ దాంట్లో ఉంది. E ఎక్కడుంది? 1వ దాంట్లో ఉంది. మనకేమైంది? 5 3 8 అయింది. ఇంతకుముందు నేను చెప్పాను కదా 8. మైండ్లో రామ అనగానే 8 రావాల్సిందే. అంటే అట్లా మైండ్లో
ఆ విధంగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక న్యూమరాలజిస్ట్ అవుతారు. దీని ఫలిత భాగం వచ్చేసి మళ్ళీ ఒక పెద్ద వీడియో ఉంటుంది, ఒక 20 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. దాన్ని మీకు ఎట్టెట్లా మనం ఏది మనకు మిత్రుడు అవుతున్నాడు, ఏ టైంలో మనం పోతే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీకు దీంట్లో చెప్తాను. మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి నంబర్ ఏమిటా అంటే 19వ నంబర్ చాలా స్పెషల్ నంబర్. ఇది 2 అంకెలతో కూడుకున్న నంబరు. ఎందుకంటే 19 అనేది కృష్ణుడికి కూడా వచ్చింది. కృష్ణుడికి కూడా 19 నంబరే వస్తుంది. అందుకే జగద్గురు అయ్యాడు ఆయన. కృష్ణ అనే పదము జగద్గురు అయినాడు ఆయన. 19వ నంబర్ వచ్చింది. మీరు టోటల్ చేసి చూసుకోవచ్చు. KRISHNE పెట్టుకుంటే 19 వస్తుంది. ఇది మీరు బేసిక్గా కనుక దీన్ని మనం బాగా స్టడీ చేసినట్టయితే 1 ఏ అనగానే 1, I అనగానే 2, 1 JQIY ఈ 5 అక్షరాలు కూడా 1వ నంబర్కి వర్తిస్తాయి. దీని తత్వాలు కూడా మీకు చెప్తాను మీకు ఇంకొక వీడియోలో. ఈ రవి 1వ నంబర్ ఏమేం చేస్తాడు, 2వ నంబర్ ఏం చేస్తాడు, 3వ నంబర్ ఏం చేస్తాడు అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఈ 2 నంబర్లకి మాత్రం నేను స్పెషల్గా ఈ 2 నంబర్లకే ఒక వీడియో పెడతాను నేను. ఎందుకంటే 3 వచ్చేసి గురువు అవుతున్నాడు, 6 వచ్చేసి శుక్రుడు అవుతున్నారు. వీళ్ళిద్దరికీ పడదు, కానీ ఇద్దరు శుభగ్రహాలే. దాని విషయాన్ని ఒక వీడియో పెడతాను నేను మీకు. దాన్ని చక్కగా దీన్ని మాత్రం ఈ టేబుల్ను మీరు ఒక ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీ బండి నంబర్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పిల్లల పేర్లు మీరే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినట్టుగా. అది మీకు అదొక వీడియో కూడా పెడతాను. డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లొస్తే ఏది మిత్రులు ఏది శత్రువులు అనే పద్ధతిలో ట్రయాంగిల్ పద్ధతిలో చూపిస్తాను. ఇక్కడ పేరు నేమ్ వస్తుంది, ఇక్కడ డేట్ వస్తుంది, ఇక్కడ డెస్టినీ నెంబర్ వస్తుంది. అంటే డేటు మంత్ ఇయర్ 3 కలిపితే వస్తుంది. దీని క్యాలిక్యులేషన్ కూడా మీకు చెప్తాను. దాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ మాత్రం దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక నెల రోజుల తర్వాత 2వ వీడియో పెడతాను. అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసి మీరే న్యూమరాలజిస్ట్ కావచ్చు. జై శ్రీకృష్ణ.